బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపాక ప్రెగ్నెన్సీ వెంటనే వస్తుందా, లేదు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల అసలు ప్రెగ్నెన్సీ రాదా? ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి బర్త్ కంట్రోల్ పిల్స్ పైన. కానీ అలాంటిది ఏం లేదు. ఒక్కొక్క లేడీ బాడీ తీరు బట్టి వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో బేసికలీ మనకు బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది చాలా వాటికి మనం వాడుతూ ఉంటాం. ఒకటి ఏంటంటే, కొందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా సైకిల్స్ రెగ్యులర్గా అవ్వడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ పెడతాం. కొందరికి సివియర్ పీసీఓఎస్ ఉండి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, లేజర్ థెరపీ పెట్టినప్పుడు కూడా మనం బర్త్ కంట్రోల్ పిల్స్ కొన్ని రోజుల వరకు ఇస్తాం. అండ్ యాజ్ సచ్ కొందరికి ఒవేరియన్ సిస్ట్లు ఉంటాయి, వాళ్ళకు కూడా మనం బర్త్ కంట్రోల్ పిల్స్ పెడతాము. అండ్ కొందరికి ఏంటంటే ఫస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళకు బర్త్ కంట్రోల్ పిల్స్ పెడతాం. సో ఇలా బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది మనం చాలా రీజన్స్ కోసం వాడుతూ ఉంటాం. కొందరికి కంటిన్యూస్ బ్లీడింగ్ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా సైకిల్ రెగ్యులరైజేషన్ కోసం కూడా ఇస్తాము. సో ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడి ఆపేశాక కొందరికి ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ మంతే ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి యూజువల్గా 1 to 3 months టైం పడుతుంది ఏది మనకు సైకిల్ రెగ్యులరైజ్ అవ్వడానికి. అండ్ యూజువల్గా వితిన్ 6 months ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఇప్పుడు వాళ్ళ బాడీ తీరు బట్టి. కొందరికి ఏంటంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచే ఓవులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, నెల పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేసరికి వితిన్ 1 or 2 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి మాత్రం ఈవెన్ అప్ టు 6 months వరకు కూడా టైం పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ కాంట్రసెప్టివ్ పిల్స్ అనే కాదు, వేరే కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే లైక్ తనకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. సో అండ్ ఓన్లీ పిల్స్ దానిపైన డిపెండెన్సీ ఉండదు. సో యాజ్ సచ్ అది ప్యూర్లీ ఇట్స్ అ మిత్. ఏది మనకంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే అసలు ప్రెగ్నెన్సీ అసలు రాదు, లేదు ప్రెగ్నెన్సీ డీలే అవుతుంది అని చాలా అపోహలు ఉన్నాయి. అవి ఇట్స్ ప్యూర్లీ మిత్ అండి. అట్లాంటిది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్షన్ అవుతుంది, తొందరగా సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయి, అండ్ తొందరగా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అందే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అసలు బర్త్ కంట్రోల్ పిల్స్ ఏ రీజన్స్ అంటే ఏ కారణాలకు ఇస్తాము, అండ్ అది అంటే దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.